హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? ఫోటో కీమో థెరపీ పేరు నుంచి మనం డెఫినేషన్ ఈజీగా డిరైవ్ చేయొచ్చు. ఫోటో అంటే సన్లైట్ కావచ్చు, యూవీఏ ఛాంబర్ కావచ్చు, లైట్. కీమో కెమికల్, ఫోటో సెన్సిటైజర్. ఇక్కడ పువ్వాలో వచ్చేసి సోరాలిన్. పేరులో ఉన్న పీక్ మీనింగ్ సోరాలిన్. యూస్ చేస్తున్న లైట్ యూవీఏ. సో రెండింటిని కలిపి యూస్ చేసి వేరియస్ స్కిన్ డిసీజెస్కి వాడుతున్నాం కాబట్టి దీన్ని పువ్వా థెరపీ అని కానీ ఫోటో కీమోథెరపీ అని కానీ అంటాం. సో ఇక్కడ ఫోటో కీమోథెరపీ అన్న పువ్వా అన్న రెండు ఒక్కటే. సోర్స్ ఆఫ్ సోరాలిన్ వచ్చేసి ట్యాబ్లెట్స్ కావచ్చు, సొల్యూషన్ కావచ్చు. 8-methoxyసోరాలిన్, 5-methoxyసోరాలిన్, ట్రైమిథైల్ సోరాలిన్. ఇవన్నీ కూడా ట్యాబ్లెట్ ఫార్ములేషన్స్. మనకు మోస్ట్ కామన్గా అవైలబిలిటీలో ఉండేది వాడుతున్నది వచ్చేసి 8-methoxyసోరాలిన్, మిథాక్సలిన్ అని కూడా అంటాం. 0.01% నుంచి 0.1%, దెన్ 1% సొల్యూషన్స్ ఫార్ములేషన్స్లో కూడా అవైలబిలిటీలో ఉంది. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్. బోత్ పువ్వాకి నారో బ్యాండ్ యూవీబీకి అన్ని కామన్గానే ఉంటుంది. ఎక్సెప్ట్ ఇన్ పువ్వా పి అనే లెటర్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి సోరాలిన్ వాడతాం. నారో బ్యాండ్ యూవీలో పేర్లోనే ఉంది, నారోయెస్ట్ బ్యాండ్ ఆఫ్ వేవ్ లెంత్ని మాత్రమే వాడతాం. సో ఓన్లీ లైట్, దట్ ఈస్ జస్ట్ పువ్వా థెరపీ. ఇక్కడ ఫోటో కీమోథెరపీ, కెమికల్ సోరాలిన్ ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా కీమో అనే వర్డ్ యాడ్ అయింది. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్, రెండు కూడా సిమిలర్ మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది. ఒకటి వచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇమ్యూనోసప్రెషన్. ఇమ్యూనోమాడ్యులేటరీ ఎఫెక్ట్కి అవసరం అయ్యేది ఇన్హిబిషన్ ఆఫ్ ICAM1, ఇన్హిబిషన్ ఆఫ్ ఎపిడర్మల్ డెండ్రైటిక్ సెల్స్, ఇన్హిబిషన్ అండ్ రిడక్షన్ ఇన్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. ఎపిడర్మల్ డెండ్రైటిక్ సెల్సే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. నెక్స్ట్, it will stimulate the apoptosis of T cells. T cells అంటే ఇమ్యూన్ సెల్స్. ఇమ్యూన్ సెల్స్ని అపోప్టోసిస్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ సెల్ డెత్ వైపుకి స్టిమ్యులేట్ చేస్తుంది. సో అల్టిమేట్గా ఇమ్యూనో సప్రెషన్ యాక్షన్ వస్తుంది. ఈ అపోప్టోసిస్ అనేది న్యాచురల్ సెల్ డెత్ టీ సెల్స్కే కాకుండా నెక్స్ట్ మాస్ట్ సెల్ యొక్క అపోప్టోసిస్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఈ అపోప్టోసిస్ జరగడానికి టైం పడుతుంది. సో మల్టిపుల్ సెషన్స్ అవసరం పడుతుంది. అదే ఫోటో డైనమిక్ థెరపీలో అయితే డైరెక్ట్ కిల్లింగ్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ జరుగుతుంది బికాస్ ఆఫ్ ఫోటోటాక్సిక్, ఫోటో ఆక్సిడేటివ్ రియాక్షన్. సో అన్ని ఎక్కువ సెషన్స్ అవసరం ఉండదు కంపారేటివ్ టు పువ్వా ఆర్ నారో బ్యాండ్ యూవీబీ ఫోటో డైనమిక్ థెరపీలో. ఇక్కడ ఇంకా ఇమ్యూనోమాడ్యులేటరీ ఎఫెక్ట్కి అవసరం అయ్యేది స్టిమ్యులేటింగ్ ఇంటర్ల్యూకిన్ 10, ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్, ప్రోస్టాగ్లాండిన్ E2 అండ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. వీటన్నిటిని పెంచేస్తుంది. అల్టిమేట్గా మనకు కావాల్సిన మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి ఇమ్యూనోమాడ్యులేటరీ ఎఫెక్ట్. ఇది ఒక్క హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, మెలనోసైట్ ప్రొలిఫరేషన్. టీ సెల్స్ అండ్ మాస్ట్ సెల్స్ అయితే అపోప్టోసిస్, మెలనోసైట్స్ అయితే ప్రొలిఫరేషన్. ఆల్ స్టెప్స్ ఆఫ్ మెలనోజెనిసిస్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. సో వీ క్యాన్ యూస్ దిస్ ఇన్ విటిలిగో, బోత్ పువ్వాని నారో బ్యాండ్ యూవీబీని. ఇక్కడ మీరు గమనిస్తే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్, స్పెసిఫిక్గా యూవీబీకి మాత్రమే ఉన్న మెకానిజం ఆఫ్ యాక్షన్, యూఏకి మాత్రమే ఉన్నాయి. డైరెక్ట్ డిఎన్ఏ డ్యామేజ్, ఇక్కడేమో ఇండైరెక్ట్గా సొరాలిన్ వెళ్ళి డిఎన్ఏతో ఫోటో అడక్ట్స్ ఫామ్ చేసి డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. డిఎన్ఏ డ్యామేజ్ అయితే సెల్ మల్టిప్లై అవ్వే కెపాసిటీ పోతుంది. నెక్స్ట్ అల్టిమేట్గా అపోప్టోసిస్ వైపే వెళ్తుంది. యూవీబీ ట్రాన్స్ ఫామ్లో ఉన్న యూరోకెనిక్ యాసిడ్ని సిస్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. అలా కన్వర్ట్ చేయడం వల్ల ఇట్ విల్ లీడ్ టు ఇమ్యూనో సప్రెషన్. ఎందుకంటే సిస్ యూరోకెనిక్ యాసిడ్ అనేది మీడియేటర్ ఆఫ్ ఇమ్యూనో సప్రెషన్ కాబట్టి. ఇక్కడ పువ్వా వచ్చేసి డర్మల్ కొల్లాజెన్ని రెడ్యూస్ చేస్తుంది బై స్టిమ్యులేటింగ్ మెటాలోప్రోటీనేస్ 1, నథింగ్ బట్ కొల్లాజినేసెస్ అన్నిటిని స్టిమ్యులేట్ చేసేసి కొల్లాజిన్ డర్మిస్లో తగ్గిస్తుంది. మాస్ట్ సెల్ డీగ్రాన్యులేషన్ కూడా ఇన్హిబిట్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పా, అపోప్టోసిస్ 2 సెల్స్లో జరుగుతుంది. ఒకటి ఇమ్యూన్ సెల్ టీ సెల్, నెక్స్ట్ మాస్ట్ సెల్ పువ్వాలో మాస్ట్ సెల్ అపోప్టోసిస్ కూడా జరుగుతుంది.
కమింగ్ టు టైప్స్ ఆఫ్ పువ్వా, ఓరల్ పువ్వా ట్యాబ్లెట్స్ వేసుకొని యూఏ లైట్కి ఎక్స్పోజ్ అయితే ఓరల్. అదే యూఏ లైట్ కనుక సన్లైట్లో దొరికే యూఏ రేడియేషన్ అయితే సోలార్ లైట్ అయితే ఎక్స్ట్రాగా సోల్ అనే వర్డ్ యాడ్ అవుతుంది, ఓరల్ పువ్వా సాల్. నెక్స్ట్ టాపికల్ పువ్వా జస్ట్ టాపికల్ అప్లై చేసి యూఏ రేడియేషన్ ఎక్స్పోజ్ అయితే టర్బన్ పువ్వా. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పువ్వా. టర్బన్, బాతింగ్ సూట్, సోక్. కమింగ్ టు ఇండికేషన్స్, బేస్డ్ ఆన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ మనం ఇప్పుడు ఇండికేషన్స్ని ఒక రకంగా గెస్ట్ చేసేయచ్చు. విటిలిగో ఆల్రెడీ చెప్పా, సోరియాసిస్, ప్లూరైగో నాడులారిస్, పిట్రాసిస్ లైకెనైడిస్ క్రానికా, పామోప్లాంటర్ పస్టిలోసిస్, అర్టికేరియా మ్యాస్ట్ సెల్స్ మీద పువ్వా బాగా యాక్షన్ చూపిస్తుంది, పైన చూసాం. అలోపిషియా ఏరియేటా, అటోపిక్ డర్మటైటిస్, ఎగ్జిమా, క్యూటేనియస్ టీ-సెల్ లింఫోమా, క్యూటేనియస్ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్, జనరలైజ్డ్ లైకెన్ ప్లానస్, జనరలైజ్డ్ గ్రాన్యులోమా annulare, స్లీరోజింగ్ డిసార్డర్స్. ఇంకా చాలా రకాల యూజెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జామ్లో ఇంత రాస్తే సరిపోద్ది అన్నంత వరకే కన్సాలిడేట్ చేసి మెన్షన్ చేశాను. అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్స్, కామన్ సెన్స్, ఎక్కడైతే మనం లైట్ వాడతామో అక్కడంతా ఈ కాంట్రా ఇండికేషన్స్ పడాల్సిందే. మెలనోమా, జీరోడర్మా పిగ్మెంటోజా, పార్ఫైరియా, ఎల్ఈ. కమింగ్ టు స్పెసిఫిక్ పువ్వా రిలేటివ్ కాంట్రా ఇండికేషన్, ప్రెగ్నెన్సీ, లివర్ అబ్నార్మాలిటీస్, చిల్డ్రన్ అండ్ క్యాట్రాక్ట్. స్పెసిఫిక్ టు పువ్వా అంటే నారో బ్యాండ్ యూవీబీకి ఏమి ఇవి రిలేటివ్ కాంట్రా ఇండికేషన్ కాదు, వాడుకోవచ్చు. ఎందుకు? దీంట్లో ఏమో సొరాలిన్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి దానివల్ల లివర్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, క్యాట్రాక్ట్ రావచ్చు, సొరాలిన్ వెళ్ళి లెన్స్లో డిపాజిట్ అవ్వడం వల్ల. అదే నారో బ్యాండ్ యూవీబీలో నో ఫోటో సెన్సిటైజర్, ఓన్లీ నారోయెస్ట్ బ్యాండ్ ఆఫ్ యూవీబీ, సో సమ్వాట్ సేఫర్ దాన్ పువ్వా. ఎక్స్ట్రాగా పువ్వాలో ఈ స్పెసిఫిక్ రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్ రాస్తాం. రిమైనింగ్ పువ్వాకి, నారో బ్యాండ్ యూవీబీకి యాజ్ ఇట్ ఈస్ అన్నీ సేమ్గా ఉంటాయి, సపరేట్గా చదవక్కర్లేదు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు చెప్పిన దాని బేస్డే పువ్వాలు అయితే ఎక్కువ ఉంటుంది. సొరాలిన్ రిలేటెడ్ నాజియా, వామిటింగ్, యువే రిలేటెడ్ ఎరిథీమా, ప్రూరైటిస్, పెయిన్, పిగ్మెంటరీ చేంజెస్. లైట్ వేస్తే పిగ్మెంటరీ చేంజెస్ ఆబ్వియస్లీ వస్తుంది. ఇమ్యూనోసప్రెషన్ ఎక్కడ జరిగినా రియాక్టివేషన్ ఆఫ్ హెచ్ఎస్వి రావచ్చు. అన్మాస్కింగ్ ఆర్ ఎక్సాసర్బేషన్ ఆఫ్ పిఎంఎల్ఈ, ఎస్ఎల్ఈ, బీపీ, మైకోసిస్, ఫంగైడిస్. నెయిల్లో మెలనోనైకియా, ఫోటోనైకోలైసిస్. మెలనోసైట్స్ని, మెలనోజెన్సిస్ని స్టిమ్యులేట్ చేస్తుంది మెకానిజం యాక్షన్లో, హెన్స్ మెలానోనైకియా. హెయిర్లో వచ్చేసి హైపర్ ట్రైకోసిస్, ఫాలిక్యులైటిస్, యాక్నిఫామ్ ఎరప్షన్స్, సెబోరిక్ డర్మటైటిస్ అండ్ బుల్లస్ ఫెంఫిగాయిడ్ లైక్ ఎరప్షన్స్. ఇవన్నీ కూడా మెయిన్గా పువ్వాకి రిలేటెడే, ఎందుకంటే పువ్వానే సమ్వాట్ మోర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది నారో బ్యాండ్ యూవీబీతో పోలిస్తే. యూవీబీలో రాయాల్సి వస్తే సైడ్ ఎఫెక్ట్స్ మైల్డ్ ఫోటో ఏజింగ్, మైల్డ్ రిస్క్ ఫర్ ఫోటో కార్సినోజెనిసిటీ. ఎందుకంటే ఆ నారో బ్యాండ్ యొక్క అడ్వాంటేజే అది, లెస్ రిస్క్ ఫర్ ఫోటో కార్సినోజెనిసిటీ. అదే పువ్వాలు అయితే పువ్వా కెరటోసిస్, లెంటిజిన్స్, ఫోటో ఏజింగ్, కెటరాక్ట్, ఫోటో కార్సినోజెనిసిటీ, లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల, మల్టిపుల్ సెషన్స్ ఇవ్వడం వల్ల పువ్వాలో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ నారో బ్యాండ్ యూవీబీతో పోలిస్తే ఎక్కువ. కానీ నారో బ్యాండ్ యూవీబీలో కూడా వస్తుంది మైల్డ్ ఫామ్. ఇన్స్ట్రక్షన్స్, ఎప్పుడు లైట్ వేస్తున్నా పేషెంట్ మీదకి సేఫ్గా ప్రొటెక్టివ్ గాగుల్స్ అయితే వేయాలి. లేజర్స్ అవ్వచ్చు, పువ్వా థెరపీ అవ్వచ్చు, నారో బ్యాండ్ యూవీబీ అవ్వచ్చు. ఒకవేళ మేల్ జెనైటేలియా కానీ ఫేస్ కానీ ఇన్వాల్వ్ అవ్వకపోతే కవర్ చేయాలి, అన్నెసరీగా ఎక్స్పోజ్ చేయకూడదు. ఇక్కడ B2 టారిడ్, గ్రీన్ 60 అనేవి ఎగ్జాంపుల్స్ ఫర్ యూవీఏ ప్రొటెక్టివ్ గాగుల్స్. సేమ్ దాని వేవ్ లెంత్కి తగ్గట్టు యూవీఏ ప్రొటెక్టివ్ గాగుల్స్ కూడా ఉంటాయి. డ్యూరింగ్ థెరపీ పక్కా వేసుకోవాలి. పువ్వాలు అయితే ఎక్స్ట్రాగా సొరాలిన్ స్కిన్లో, లెన్స్లో డిపాజిట్ అయ్యి ఉండడం వల్ల అది క్లియర్ అయ్యే వరకు మనం అట్లీస్ట్ 2 hours సన్లైట్ని అవాయిడ్ చేయాలి. లేదు పక్కా వెళ్ళాల్సిందే అంటే కనీసం మినిమైజ్ చేసుకోవాలి. వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్స్ మొత్తం ప్రొటెక్టెడ్గా వెళ్ళాలి. ఎందుకు? టు ప్రొటెక్ట్ స్కిన్ ఫ్రమ్ సొరాలిన్ ఇండ్యూస్డ్ ఫోటోటాక్సిక్ రియాక్షన్. నారో బ్యాండ్ యూవీబీలో అంత హెడ్ఏక్ ఉండదు, ఎక్స్పోజ్ అవ్వచ్చు వెంటనే వెళ్ళి సన్లైట్కి, ఎందుకంటే ఎలాంటి ఫోటో సెన్సిటైజర్ కానీ బాడీలో ఉండదు. మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇందాక చెప్పిన అన్ని రకాల పువ్వాలకి ఎలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ ఓరల్ పువ్వా చూద్దాం. ముందు 8-methoxysoralin టాబ్లెట్స్ ఓరల్ 10 mg క్యాప్సూల్స్ దొరుకుతాయి. వెయిట్ బేస్డ్ 0.6 to 0.8 mg per kg క్యాల్కులేట్ చేసుకొని టాబ్లెట్
తీసుకున్న 2 hours తర్వాత 2 hours వరకు ఎందుకు వెయిట్ చేయాలి? స్కిన్లో మనకు కావాల్సిన ఎఫెక్ట్ చూపించడానికి అది వచ్చి పీక్ లెవెల్స్లో అక్యుములేట్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది ఓరల్ కాబట్టి. అదే డైరెక్ట్ స్కిన్ మీద అప్లై చేస్తే ఇంత టైం అవసరం లేదు. 2 hours వెయిట్ చేశాక యూఏ రేడియేషన్కి ఎక్స్పోజ్ చేయాలి. అదే మ్యాన్ మేడ్ ఛాంబర్ అయితే జస్ట్ ఓరల్ పువ్వా, సోలార్ లైట్ని వాడుకుంటే ఓరల్ పువ్వా సోల్. యూఏ ఛాంబర్లో 2 to 3 joules per centimeter square ఇంత ఎనర్జీకి ఎక్స్పోజ్ చేస్తాం పేషెంట్ని విత్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ 0.5 joules per week. నిదానంగా 0.5 joule ప్రతి వీక్కి ఒకసారి రెస్పాన్స్ని బట్టి పెంచుకుంటూ వెళ్తాం. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇవి ఉంటే సేమ్ డోస్ దగ్గర ఆపి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కంట్రోల్ అయ్యాక మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటాం. ఇది దేని బేస్డ్ డిసైడ్ చేశారు ఈ డోసేజ్ ఇంత ఇవ్వాలని? ఏదర్ స్కిన్ టైప్ బేస్డ్ ఆర్ మినిమల్ ఫోటోటాక్సిక్ డోస్ బేస్డ్. అదే సన్లైట్ అనుకోండి, ఇంట్లోనే ఉండి పెట్టుకోవచ్చు, హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. కానీ టైమింగ్ మాత్రం 9 to 11 AM కానీ 2:30 to 3:30 PM కానీ చూసుకొని 4 minutes ఎక్స్పోజ్ అవ్వాలి విత్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ 1 minute per week టిల్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 30 minutes. ఎలాంటి సిమ్టమ్స్ లేవు, బాగానే ఉందనిపిస్తే ప్రతి వీక్ ఒకసారి 1 minute చొప్పున 30 minutes వచ్చే వరకు పెంచుకొని సన్లైట్లో ఉన్న యూవీఏ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడమే సొరాలిన్ టాబ్లెట్ వేసుకున్న 2 hours తర్వాత. కానీ సన్లైట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే డోస్ మానిటరింగ్ డిఫికల్ట్. సన్లైట్ యొక్క ఇరేడియేషన్ యూనిఫామ్ కాదు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ అదర్ రేస్ కూడా మనకేమో యూవీఏ లైట్కి మాత్రమే ఎక్స్పోజ్ అవ్వాలి, కానీ సన్లైట్లో ఇన్ఫ్రారెడ్ రేస్, విజిబుల్ రేస్, అన్నెసరీగా రిమైనింగ్ అదర్ రేస్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్కి కూడా పేషెంట్ గురవుతాడు. ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఎక్స్పెన్సివ్, హాస్పిటల్ వరకు ట్రావెల్ చేసి రాకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. అదే మన మ్యాన్ మేడ్ యూవీఏ ఛాంబర్ అయితే ప్రిసైజ్గా, కంట్రోల్డ్గా, యూనిఫామ్గా ఇరేడియేషన్ ఇస్తాం కాబట్టి ఓన్లీ యూవీఏకి వరకే ఎక్స్పోజ్ అవుతాడు కాబట్టి ఇట్ ఈస్ సేఫ్ ఇన్ లాంగ్ టర్మ్. డిసడ్వాంటేజెస్ వచ్చి ఎక్స్పెన్సివ్, పేషెంట్ హాస్పిటల్కి వచ్చి వెళ్ళాల్సిందే, ఎన్నిసార్లు చాలాసార్లు రావాల్సి ఉంటుంది. సోరియాసిస్కి అయితే 20 to 25 సెషన్స్, విట్లిగో అయితే 150 to 200 సెషన్స్. నారో బ్యాండ్ యూవీబీలో కొంచెం ఈ సెషన్స్ తగ్గుతుంది విట్లిగోకి. ఇప్పుడు టాపికల్ పువ్వు చూద్దాం. టాపికల్గా మనం మెథ్మిథాక్సోరాలిన్ సొల్యూషన్ని పెయింట్ చేసి విట్లిగో ప్యాచ్ కనుక <5% బాడీ సర్ఫేస్ ఏరియానే ఇన్వాల్వ్ అయితే జస్ట్ 30 minutes వెయిట్ చేసి యూవీఏకి ఎక్స్పోజ్ చేసేస్తాం. టాపికల్ పువ్వు. సో టాపికల్ కాబట్టి ఓరల్ సొరాలిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎక్కువసేపు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. స్కిన్ లీషన్ మీద పెయింట్ చేసి 30 minutes కంతా ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇక్కడ సొల్యూషన్ కాబట్టి ఈ పదం పెయింట్ అని వాడుతున్నాం. అదే క్రీమో జెల్లో అయితే అప్లై చేసి ఎక్స్పోజ్ చేస్తాం. బాత్ పువ్వు 37.5 ml ఆఫ్ 1% 8-methoxy సొల్యూషన్ ఈస్ డైల్యూటెడ్ ఇన్ 100 liters ఆఫ్ వాటర్. స్పెసిఫిక్గా ఈ కాన్సన్ట్రేషన్, స్పెసిఫిక్గా ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఎందుకంటే టు అచీవ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 3.75 mg/ml. ఈ కాన్సన్ట్రేషన్ వచ్చే వరకు, అచీవ్ అయ్యే వరకు మనం ఈ డోసేజెస్లో కలుపుకొని పేషెంట్ని బాత్ టబ్లో 10 minutes సుపైన్ పొజిషన్లో, 10 minutes ప్రోన్ పొజిషన్లో ఉంచి ఇమ్మీడియట్గా యూవీఏకి ఎక్స్పోజ్ చేస్తాం. సో వెయిటింగ్ పీరియడ్ అస్సలు ఏమీ లేదు. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఈస్ ప్రైవసీ ప్రాబ్లం. ఈ బాత్ టబ్స్ అన్ని ఫారిన్ కంట్రీస్లో బాగా యూస్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ సెటప్కి పనికిరాదు. ఎంత డోసేజ్ ఇస్తే సరిపోతుంది? తక్కువ ఇస్తే సరిపోతుంది. ఓరల్ ట్యాబ్లెట్ వేసుకున్న దాంతో పోలిస్తే 0.5 joule per centimeter ఓకే ఎనఫ్. తర్వాత ఇంక్రిమెంట్స్ కూడా 0.5 joules ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ సెషన్స్ ఇక్కడ తగ్గిపోయింది చూడండి, 12 to 25 సెషన్స్ చాలు సోరియాసిస్కి. డైరెక్ట్ స్కిన్ మీదే అప్లై చేసి వెంటనే యూవీఏకి ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి ఓరల్తో పోలిస్తే తొందరగానే సోరియాసిస్ క్లియర్ అయిపోతుంది. బాతింగ్ సూట్ పువ్వు సేమ్ కాన్సన్ట్రేషన్తో ఉన్న సొల్యూషన్లో బాతింగ్ సూట్ని డిప్ చేసి 5 minutes స్క్వీజ్ చేసి ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేయడానికి 15 minutes వేసుకోవాలి. దాని మీద ఇంకో లేయర్ ఆఫ్ రెయిన్ కోట్ కూడా వేస్తాం. ఎందుకు? ఎవాపరేట్ అయిపోయి వేస్ట్ అయిపోకుండా ఆ సొల్యూషన్. తర్వాత యూవీఏకి ఎక్స్పోజ్ చేస్తాం 15 minutes వేసుకున్న తర్వాత. అక్కడైతే 10 minutes బాతింగ్ టబ్లో పనుకున్న తర్వాత, సుపైన్లో 10, ప్రోన్లో 10, టోటల్ 20 minutes. ఇక్కడ 15 minutes కోట్ వేసుకున్న తర్వాత బాతింగ్ సూట్ వేసుకున్న తర్వాత ఎక్స్పోజ్ చేస్తాం. బాతింగ్ సూట్ పువ్వు సింపుల్, అక్కడేమో బాత్
పువ్వా సింపుల్, ఇంకోటేమో జస్ట్ టాపికల్ పువ్వా సొల్యూషన్ అప్లై చేస్తాం. ఇక్కడేమో టర్బన్ పువ్వా పేరులోనే ఉంది. కాటన్ క్లాత్ తీసుకొని 30 seconds సోక్ చేసి పేషెంట్ హెడ్కి ర్యాప్ చేస్తాం. ఎలాగా? టర్బన్ లాగా 5 minutes ర్యాప్ చేస్తాం. మళ్ళీ తీసేసి ఇంకో 30 seconds డిప్ చేసి ఇలాగా 4 times చేశాక యూవీఏకి ఎక్స్పోజ్ చేస్తాం. ఎనఫ్ సొల్యూషన్ హెడ్కి అంతా రీచ్ అయ్యాక, కవర్ అయ్యాక. బేసిక్ కామన్ సెన్స్. హెడ్కి టర్బన్ లాగా కట్టేసి ఆ తర్వాత పువ్వాకి ఎక్స్పోజ్ చేసిన హెడ్కి రిలేటెడ్ అల్లోపీషియా ఏరియేటాకి వాడతాం. నెక్స్ట్ పామో ప్లాంటర్ పస్టులోసిస్ కానీ పామో ప్లాంటర్ ఎగ్జిమా కానీ ఉంటే బాడీ మొత్తం మనం సొరాలిన్తో ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ హ్యాండ్స్ అండ్ ఫీట్ని సోప్ చేసుకొని సొల్యూషన్ ఎంత 3.75 mg/ml ఉన్న సొల్యూషన్లో 20 minutes సోప్ చేసుకొని హ్యాండ్స్ లెగ్స్ మాత్రమే పెట్టగలిగే ఛాంబర్స్, చిన్న ఛాంబర్స్, ఇవే ఛాంబర్స్లో ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది. సో దీని అడ్వాంటేజ్ ఓరల్ సొరాలిన్కి సైడ్ ఎఫెక్ట్స్కి గురి కాకుండా ఇవన్నీ డిఫరెంట్ టాపికల్ అప్లికేషన్స్. ఏవేవి? జస్ట్ టాపికల్, బాతింగ్ సూట్, టర్బన్, సోక్, ఇన్ని రకాలుగా మనం పువ్వాని అడ్మినిస్టర్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు నారో బ్యాండ్ యూవీబీ. ఇంతవరకు అన్నింటిలో పువ్వా నారో బ్యాండ్ యూవీబీ కామనే. కమింగ్ టు నారో బ్యాండ్ యూవీబీ, ఇక్కడ నేను పర్పస్ఫుల్గా బీని సెపరేట్ చేసి ఉంచాను. ఇక్కడ మీరు క్లియర్గా 3, 1, 1 చూడొచ్చు. ఇక్కడ ఇంకో బీని కూడా సెపరేట్ చేశా. 3, 1 అగైన్ 3, 3, 1, 1, 2, 3, 1, 3 వేవ్ లెంత్, నారోయెస్ట్ బ్యాండ్ ఆఫ్ వేవ్ లెంత్ని యూజ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం. సేఫ్ అన్నమాట పువ్వాతో పోలిస్తే. సో అందుకని ఇట్ ఈస్ నౌ కన్సిడర్డ్ యాజ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ జనరలైజ్డ్ విటిలిగో. కమింగ్ టు మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. 3 types ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయి. మినిమల్ ఎరిథిమా డోస్ బేస్డ్, ఫిక్స్డ్ డోస్ బేస్డ్, స్కిన్ టైప్ బేస్డ్. మినిమల్ ఎరిథిమా డోస్ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అందులో 70%తో స్టార్ట్ చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఎవ్రీ సెషన్కి 10 to 20% ఇంక్రీజ్ చేసుకుంటాం. అదే ఎసిమ్టమాటిక్ ఎరిథిమా కనుక వస్తే ఆ ఎరిథిమా తగ్గే వరకు హోల్డ్లో పెట్టి పేషెంట్ని మళ్ళీ నెక్స్ట్ సెషన్కి ఎక్స్పోజ్ చేయకుండా తగ్గాక 10 to 20% పెంచి నెక్స్ట్ టైం ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తాం. అదే పొరపాటున రెడ్ ఎరిథిమా వచ్చేసి సిమ్టమ్స్ కూడా వచ్చేసాయి అనుకోండి, పెయిన్, ఎడిమా, బ్లిస్టర్స్, వెంటనే సెషన్ ఆపేసి ఇవి తగ్గే వరకు హోల్డ్లో ఉంచి తగ్గాక లాస్ట్ టాలరేట్ చేసిన డోస్ ఎంతో అంతతోనే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. రీస్టార్ట్ చేశాక ఎలాంటి ఇబ్బంది లేదు, సేమ్ ఎసిమ్టమాటిక్గా ఉందనుకుంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్కి 10 to 20% ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇది మినిమల్ ఎరిథిమా డోస్ బేస్డ్. ఈ క్యాల్కులేషన్స్ అన్నీ ఎందుకు, ఏ స్కిన్ టైప్ అయితే మనకి ఎందుకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ థింగ్స్ మనం ఒక లోయెస్ట్ డోస్ పాసిబుల్ ఫిక్స్ చేద్దాం అన్నట్టుగా ఫిక్స్డ్ డోసేజ్ ఆఫ్ 200 mg స్టార్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత రెస్పాన్స్ని బట్టి పెంచుకుంటూ వెళ్తాం ఫర్ కన్వీనియన్స్ అండ్ టు అవాయిడ్ ఫోటోటాక్సిక్ రియాక్షన్స్. ఒకేసారి ఎక్కువ డోస్ పెడితే ఫోటోటాక్సిక్ రియాక్షన్స్ వస్తాయి కాబట్టి దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ఫిక్స్డ్ డోసేజెస్లో ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాం, లోయెస్ట్ పాసిబుల్ డోస్. స్కిన్ టైప్ బేస్డ్. వీళ్ళు క్లియర్గా ఏ స్కిన్ టైప్కి ఎంతో క్యాల్కులేట్ చేసి ఒక డేటా ఇచ్చేసారు. 330 mJ/cm². ఇండియన్ స్కిన్కి అయితే ఎంత పెంచాలి అది కూడా ఫిక్స్ చేశారు. 45 mJ/cm². మ్యాక్సిమం యాక్సెప్టబుల్ డోస్ వచ్చేసి 1500 mJ ఫర్ ఫేస్, 3000 ఫర్ బాడీ. సో ఇలా పెంచుకుంటూ వెళ్ళి ఒక రేంజ్కి వచ్చాక ఆపేయాలి. ఎప్పుడు ఆపాలి? 1500 mJ ఫేస్కి, 3000 mJ బాడీకి. స్కిన్ టైప్ బేస్డ్, మినిమల్ ఎరిథిమా డోస్ బేస్డ్, ఫిక్స్డ్ డోసేజ్ బేస్డ్. ఎన్నిసార్లు ఇచ్చుకుంటాం ఆల్రెడీ చెప్పాను, మల్టిపుల్ సెషన్స్ పడుతుంది అని. థ్రైస్ వీక్లీ ఇచ్చుకుంటాం. అలా ఎన్నిసార్లు? అప్పర్ లిమిట్ లేదు, పేషెంట్కి ఓపిక ఉన్నంత వరకు. ఎలాగో నారో బ్యాండ్ యూబీ పువ్వాతో పోలిస్తే సేఫే. దెన్ తగ్గిపోయింది, ఆల్ క్లియర్, సడన్గా ఆపకూడదు, ట్యాపరింగ్ చేయాలి. ఎలాగా? థ్రైస్ వీక్లీ పెట్టిందని ట్వైస్కి దక్కిస్తాం. 1 month ట్వైస్ వీక్లీ పెడతాం, నెక్స్ట్ మంత్ వన్స్ వీక్లీ పెడతాం. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ వీక్స్ పెడతాం. ఎన్ని నెలలు? 3 to 4 months వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ పెట్టి తగ్గిపోయినా కూడా లాస్ట్కి 4 months అలా పెట్టాకే ఫైనల్గా స్టాప్ చేస్తాం. ఇలా నిదానంగా ట్యాపర్ చేసుకుంటూ వస్తాం. కాంబినేషన్స్. ఎలాగో నారో బ్యాండ్ యూబీకి ఎలాంటి ఫోటో సెన్సిటైజర్స్ మనం వాడట్లేదు పువ్వాలాగా. ఈ
అదర్ ట్రీట్మెంట్స్తో కంబైన్ చేసి ఇచ్చుకోవచ్చు. టాపికల్స్ అయితే టజారోటిన్, క్యాల్సిపోట్రయోల్, డైథ్రనాల్, స్టిరాయిడ్స్. అదే సిస్టమిక్ అయితే మీథోట్రిక్సేట్, ఎటానర్సెప్ట్, యాసిట్రెటిన్ వీటితో పాటు కంబైన్ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్యారలల్గా అట్ ద సేమ్ టైం నారోబ్యాండ్ ఇవి పోవచ్చు, ఈ ట్రీట్మెంట్ కూడా పోవచ్చు. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విదానియా.